వెల్కమ్ టు సీ న్యూస్. వార్తలో ముందుగా హెడ్లైన్స్. పెన్షన్ పొందడం ఉద్యోగుల హక్కు. పెన్షన్ అదాలత్లో పిఎస్సి శాంతిప్రియ. పేరా భర్తలను అధిక మెజారిటీతో గెలిపిద్దాం. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పిలుపు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి. కోరుకొండల ఎమ్మెల్యే బత్తుల ప్రచారం. ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి. రైతులకు జిల్లా కలెక్టర్ ప్రశాంతి సూచన. సివిల్ సప్లైస్ ఉద్యోగులకు న్యాయం చేయాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జీవి సుందర్. తూర్పుగోదావరి జిల్లాలో పెండిరాగ్లో ఉన్న పెన్షన్ జీపీఎఫ్ కేసులను సమీక్షించడానికి రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్ శాంతిప్రియ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలతో పెన్షన్ అదాలత్ నిర్వహించారు. పలువురు పెన్షనర్లు హాజరై సమస్యలను పరిష్కరించుకున్నారు. ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ పదవీ విరమణ చేసిన తర్వాత పెన్షన్ పొందడం ఉద్యోగికి హక్కుగా పరిణమిస్తోందన్నారు. అటువంటి పెన్షన్ పొందడానికి ఏ ప్రభుత్వ శాఖ ఉద్యోగైనా ఇబ్బందులు పడకుండా సహకరించాలనే లక్ష్యంతో ఈ పెన్షన్ అదాలత్ను తొలిసారిగా అక్కడ నిర్వహించామని వివరించారు. పదవీ విరమణ తేదీకి ముందుగానే పెన్షన్స్ ప్రతిపాదనలు, జీపీఎఫ్ ఇతర వివరాలను జిల్లా డ్రాయింగ్ అధికారులకు అందజేస్తే వెంటనే పెన్షన్ మంజూరు చేయడంతో పాటు వారి ఆర్థిక ప్రయోజనాలను కూడా త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు సర్వీస్లో ఉండగానే వారికి సంబంధించిన ఎస్ఆర్ అప్డేట్ సహా ఇతర వివరాలన్నీ సరిచూసుకోవాలి అని వివరించారు. ఇటువంటి పెన్షన్ జీపీఎఫ్ అదాలత్లను సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు. సీనియర్ అధికారులు కిషోర్ రెడ్డి పోలు, ఎస్ మోహన్ రావు, వి లలిత్ కుమార్, జి సునీత, టి విజయ్ కుమార్, డి చంద్రశేఖర్, జిల్లా అధికారి ఎన్ సత్యనారాయణ పాల్గొన్నారు. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత అంటే నేను పుట్టిన స్టేట్లో వచ్చి ఇలాగ పోస్టింగ్ తీసుకుని మీ అందరి మధ్యలో ఈ విధంగా రాజమండ్రిలో ఫస్ట్ టైం ఇటువంటి ఒక ఏంటంటే ఆబ్జెక్టివ్ మేము చేస్తున్నాం పెన్షన్ అదాలత్ అని నాకు అనిపించేది ఏంటంటే హోల్ టీమ్ ఎస్పెషల్లీ మన డిస్ట్రిక్ట్ ట్రెజరీ అకౌంట్స్ డైరెక్టర్ గారు, తర్వాత మా హోల్ ఏజీ టీమ్ ఇంక్లూడింగ్ ద స్టేట్ ట్రెజరీ టీమ్ మీరందరూ కలిస్తేనే ఏదైనా ఒక ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే మీ నుంచే అవుతుంది. అఫ్కోర్స్ ఇక్కడ వచ్చిన పెన్షనర్స్ అందరికీ మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఏ విధంగా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆన్ ద సైట్ వచ్చి మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పారు. వాళ్ళు ఒక 7 డిస్ట్రిక్ట్స్ ఆల్రెడీ కవర్ చేశారు, సక్సెస్ఫుల్ గా జరిగింది, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అని చెప్పారు. సో నేను మీ అందరూ ఇక్కడ చూస్తూ ఉంటే సర్టన్లీ మా ఒక ఉద్దేశం చాలా ఫ్రూట్ఫుల్ గా మేము చేయగలుగుతామేమో అని అనుకుంటున్నాను. సో నాకు ప్రొబేషన్ డిక్లరేషన్ ఫైల్ వస్తుంది, బట్ అసలు సర్వీస్ ఎంట్రీ అట్ ద ఇనీషియల్ స్టేజ్ లేకుండా వస్తుంది. సో మీరు సర్వీస్లోకి వచ్చిన మీ సర్వీస్ ఎంట్రీ ఇయర్లీ ఇంక్రిమెంట్ శాంక్షన్ చేసినప్పుడు ఇంక్రిమెంట్ ఎంట్రీ, కంటిన్యూస్ సర్వీస్ ఎంట్రీ, ఇంక్రిమెంట్ కన్నా ముందు జరగాల్సింది సర్వీస్ ఎంట్రీ ఇన్ కంటిన్యూషన్. తర్వాత లీవ్ అకౌంట్ అప్డేషన్, ఆల్ ద లీవ్స్ విచ్ క్రాసెస్ యువర్ ఎంటైటిల్మెంట్స్, అంటే ఏదైతే మీకు 12 years కన్నా ఎక్కువ అయిపోతున్నాయో అవన్నీ కూడా కాంపిటెంట్ అథారిటీతో శాంక్షన్ ప్రొసీడింగ్స్, ఎక్కడైనా మీరు అబ్నార్మల్ లీవ్స్ ఉంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇంక్రిమెంట్స్, కొన్నిసార్లు ఇంక్రిమెంట్ డేట్ని మనము సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది, అది ప్రాపర్గా చేసుకున్నామా లేదా, ఇవన్నీ అయ్యి మన ఫుల్ షేప్లో మన ఎస్ఆర్ ఉంటే మనకి పెన్షన్ ప్రపోజల్స్ చేయడం అనేది చాలా ఈజీ. మనం ఎస్ఆర్ అప్డేషన్ గురించి ఎప్పుడు పరిగెత్తాం, పెన్షన్లో వాళ్ళు ఏవైతే క్వరీస్ చేస్తారో అప్పుడు. అది కరెక్ట్ కాదు. సంవత్సరానికి ఒక 2-3 రోజులు దానికి టైం ఇవ్వండి, ప్రాపర్గా అప్డేట్ చేసుకోండి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరాన్ని పట్టభద్రులైన ఓటర్లు మొదటి ప్రాధాన్యత ఓటేసి అధిక మెజారిటీతో గెలిపించాలి అని మాజీ ఎమ్మెల్సీ టీడీపీ సీనియర్ నాయకులు ఆదిరెడ్డి అప్పారావు పిలుపునిచ్చారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సిటీ నియోజకవర్గంలోని తిలక్ రోడ్, జేఎన్ రోడ్, ఏవి అప్పారావు రోడ్ తదితర ప్రాంతాల్లో ఆయన 11వ డివిజన్ ఇన్ఛార్జి కంటిపూడి రాజేంద్ర ప్రసాద్ తదితరులతో కలిసి పేరాబత్తుల రాజశేఖరానికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని గ్రాడ్యుయేట్లను కలుసుకుని వారికి కరపత్రాలు, నమూనా బ్యాలెట్ పేపర్లు అందజేసి పేరాబత్తుల రాజశేఖరానికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆయన విజయానికి సహకారం అందించాలి అని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటేనే తమకు న్యాయం జరుగుతుంది అని పట్టభద్రులు ఆలోచనలు చేస్తున్నారని, నిరుద్యోగులు పట్టభద్రులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పేరాబత్తుల రాజశేఖరం పేరు ఎదుట 1వ నెంబర్ వేసి ఆయనకు అఖండ విజయం చేకూర్చాలి అని గ్రాడ్యుయేట్లను కోరారు. ఆయన వెంట స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామం వికాస్ ఫార్మసీ కాలేజ్లో ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి మద్దతు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పట్టభద్రులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి అని కోరారు. ఉన్నత విద్యావంతుడు, మేధావి పేరాబత్తుల రాజశేఖర్ని గెలిపిస్తే శాసన మండలిలో తన గళం వినిపించి అందరి సమస్యలు తీరుస్తాడు అని బత్తుల పేర్కొన్నారు. కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామం వికాస్ ఫార్మసీ కాలేజీలోని విద్యావంతులను కలిసి రేపు 27న జరిగే ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును విద్యావంతుడు, విధేయుడు, సమస్యలపై అవగాహన కలిగి ప్రజాగళం వినిపించి ప్రజా సమస్యలను తీర్చగలిగే ఎన్డీఏ కూటమి పార్టీ బలపరిచిన పేరాబత్తుల రాజశేఖరాన్ని గెలిపించాలి అని విజ్ఞప్తి చేశారు. ఆయనను గెలిపించే రాష్ట్రాభివృద్ధిలో అలానే ఉభయ గోదావరి జిల్లాల ప్రజాభివృద్ధిలో భాగస్వాములు కావాలి అని కోరారు. ఆయన వెంట కోరుకొండ మండల జనసేన పార్టీ కన్వీనర్ అడ్డాల శ్రీను, జనసేన పార్టీ మండల కో కన్వీనర్ ముక్క రాంబాబు, జనసేన నాయకులు అడపా శ్రీను, అల్లం బాపిరాజు, మామిడి నాగార్జున, బుజ్జి, దోసపాటి అయోధ్య, గండి విజయకుమార్, చిక్కిరెడ్డి మల్లికార్జున, కట్టా వీరసూరి, బాలిన రామకృష్ణ, తెలుగుదేశం బీజేపీ నాయకులు ఉన్నారు. కొవ్వూరు మండలం దొమ్మెరు గ్రామంలో నీరుకొండ సత్యనారాయణ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న విధానాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు. 12 ఎకరాల్లో నీరుకొండ సత్యనారాయణ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని కలెక్టర్ ప్రశాంతి అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన పంటలకు ప్రకృతి వ్యవసాయ సాగును ప్రోత్సహిద్దామన్నారు. వీరు పొలంలో చెరుకు, బొప్పాయి, మొక్కజొన్న, నువ్వులు, అరటి, కోకో, కొబ్బరి, కంద, డ్రాగన్ ఫ్రూట్, జామ తదితర రకాల పంటలు వేయడం జరిగిందన్నారు. వరి పొలంలో డ్రోన్ ద్వారా కషాయాలు పిచికారీ చేసే విధానాన్ని స్వయంగా వీక్షించారు. జిల్లాలో 42,000 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం సాగు చేస్తున్నారని తెలిపారు. 12 డ్రోన్ల టెక్నాలజీతో 3,800 మంది రైతులు 4,200 ఎకరాల్లో కషాయాలు వాడుతూ రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. కషాయాలు వాడుతూ పురుగుల మందులు వాడకం తగ్గించడం శుభపరిణామమన్నారు. 7,300 మంది రైతులు పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని, రైతులందరూ ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబించి ఖర్చు తగ్గించుకోవాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, కొవ్వూరు ఏపీసీఎన్ఎఫ్ డిపిఎం బి తాతారావు, అదనపు డిపిఎం మహబూబ్ అలీ, వ్యవసాయ శాఖ ఏడీపీ చంద్రశేఖర్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. వైస్ ప్రెసిడెంట్ అవార్డు తీసుకున్నారు. ఏపీ స్టేట్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో 2023లో నియమించిన కాంట్రాక్ట్ ఉద్యోగులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలగించడాన్ని బట్టి చూస్తే పట్టభద్రుల సంక్షేమంపై ఎంత చిత్తశుద్ధి ఉందో తేటతెల్లం అవుతుంది అని జీవీ సుందర్ విమర్శించారు. స్థానిక రాజీవ్ గాంధీ కళాశాలలో ఆయన బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సుందర్ మాట్లాడుతూ విద్యా అర్హత కలిగిన వారికి తొలగించి వారి స్థానంలో టీడీపీ ఎమ్మెల్యేలు వల్ల ధాన్యం సేకరణ విషయంలో రైతులు నష్టపోతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 10,500 మందిని తీసుకుంటే వారిలో ఉభయ గోదావరి జిల్లాలోనే 4,200 మంది ఉన్నారని, వారు గత 6 నెలలుగా పోరాటం చేస్తున్నారని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ను కలిసిన న్యాయం జరగలేదన్నారు. వారికి తాను అండగా నిలబడతానని భరోసా ఇచ్చారు. పోలీస్ శాఖలో ప్రవేశానికి జరిగిన పరీక్షల ప్రశ్నాపత్రాల్లో జరిగిన తప్పులను సవరించేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ హర్షకుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపునకు దగ్గరగా ఉన్నామన్నారు. రాష్ట్ర అధ్యక్షులు సతీష్, ఇతర నాయకులు ఎర్ర రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ 2023లో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా
ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఏంటంటే 2024లో ఎలక్షన్ ఉంటుంది కాబట్టి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అదేంటంటే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో కొంతమంది క్వాలిఫైడ్ పీపుల్ని, ఎందుకంటే ధాన్యం అది కలెక్ట్ చేసినప్పుడు అది టెస్ట్ చేయడానికి కొంతమంది క్వాలిఫైడ్ పీపుల్ని ఇంటర్వ్యూ చేసి సర్టిఫికెట్స్ వెరిఫై చేసి క్వాలిఫైడ్ పీపుల్ని రిక్రూట్ చేసుకున్నారు. ఆ నోటిఫికేషన్లో 11 months టైం ఉన్నా కానీ ఒక 2 months మాత్రమే వీళ్ళకి పని దొరికింది. రిక్రూట్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందో ఇమీడియట్గా వీళ్ళందరినీ క్వాలిఫైడ్ పీపుల్ని అందరినీ తీసేసి ఆ టీడీపీ పార్టీ శ్రేణులకి ఆ ఉద్యోగాలు ఇచ్చారు. అన్క్వాలిఫైడ్ పీపుల్, డిగ్రీ పట్టా లేని వాళ్ళని, ఇది పూర్తిగా పట్టభద్రుల మీద టీడీపీ కూటమి ప్రభుత్వం చేసిన ఒక చాలా నీచమైన చర్య. మాయిచర్ ఏ విధంగా చూడాలన్నది ఇక్కడేమో మాయిచర్ 17 అని చెప్పడం, రైస్ మిల్లుల దగ్గరికి వెళ్ళే సమయానికి 27 అని చూపించడం, ఇలాగా రైతుల దగ్గర ఈ విధంగా చేయడంతో రైతులకు తీవ్ర అన్యాయం చేసి మీ ధాన్యం కనుక మేము రైస్ మిల్లుల్లో కనుక దించుకోవాలనుకుంటే మీరు కొంత అమౌంట్ ఒక 20,000 30,000 కట్టండి, మేము మీ యొక్క ధాన్యం తీసుకుంటాం, లేదంటే మీ యొక్క ధాన్యాన్ని మీరు ఇంటికి తీసుకుపోండి అని చెప్పడం జరిగింది. దీని ద్వారా ప్రతి ఒక్క రైతు తీవ్రంగా నష్టపోయారండి. మేము చెప్పేది ఒకటేనండి, మినిమం క్వాలిఫైడ్ పర్సన్స్ని మా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి వీధుల్లోకి తీసుకునేలాగిన ప్రభుత్వం వారు తగు చర్యలు తీసుకోవాలని మేము గౌరవ ఎమ్మెల్సీ గారిని కలిసి వారి ద్వారా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేయమని మా యొక్క రిప్రజెంటేషన్ లెటరు ఇవ్వటం జరిగిందండి. ఏం చెప్పారంటే ఈ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగినప్పుడు 8 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అంటే కీ తప్పిచ్చారు అని దీని మీద హైకోర్టు క్లియర్గా ఒక ఉత్తర్వులు ఇచ్చినా కానీ జగన్ గవర్నమెంట్ ఏమీ చేయలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. ఆ రోజున ఆ పీపీ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ లీడరు ఏమైతే హైకోర్టులో వాదిస్తున్నాడో ఇప్పుడు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు అందులో భాగమే కదండి, వాళ్ళు కూడా అదే వాదిస్తున్నారు. మరి ఇది ఏంటి? మనం అధికారం లేకపోతే అధికార పక్షాన్ని ప్రశ్నిస్తాం, మళ్ళా అధికారంకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే మాట మాడితే తప్పు కదండి. నాకు ఇప్పటికీ కూడా ఇది మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చి ఉండదు. నాకైతే కొద్ది గొప్ప ఉన్న పొలిటీషియన్స్లో పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ఒక మంచి పొలిటీషియనే, కొద్ది గొప్ప కొంచెం బెటర్గానే కొంచెం నీతిగా నిజాయితీగా ఉంటారని నమ్మకం ఉంది. ఆయన డిప్యూటీ సీఎం అయిపోవడం వల్ల ఆయనకు బోల్డ్ పనులు ఉంటే ఆయన మర్చిపోయి ఉండొచ్చు. ఈ సందర్భంగా ఆయనకి ఇంకోసారి గుర్తు చేస్తున్నాను, ఈ పోలీస్ కానిస్టేబుల్ విధానాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి సార్. వెస్ట్ గోదావరిలోని పోలవరం కాన్స్టిట్యున్సీలో జరిగింది నిన్న. ఇంకా అన్ని కాన్స్టిట్యున్సీలకి కూడా వాళ్ళు పోలీస్ వ్యవస్థని ఉపయోగించుకొని ఆ సచివాలయ వ్యవస్థను ఉపయోగించుకుని గ్రామాల్లో ఓట్లు పెంచుతాం అన్నది ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం, ఆర్ఓ దృష్టికి తీసుకెళ్తాం. ఇప్పుడు ఎన్ని అక్రమాలు చేసినా ఒక దొంగ యాప్ పెట్టి దూరంలో ఉన్న ప్రయాణికులకి దూరంలో ఉన్న ఓటర్లని మేము డబ్బులు ఇచ్చి చేస్తామన్నా కానీ ఇప్పుడు దాకా ఎలక్షన్ కమిషన్ కానీ ఆర్ఓ కానీ యాక్షన్ తీసుకోలేదు. మరి చాలా అక్రమంగా ఇది జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు ఆలోచించుకోండి. రాజమహేంద్రవరం ఆంధ్ర పేపర్ మిల్లులో శిక్షణ కార్మికుల సమస్య తొలగలేదు. పరంపర పథకం పేరుతో పోస్టులు అమ్ముకుని ఓ కార్మిక నాయకుడు చేసిన మోసం, యాజమాన్యంతో తప్పుడు ఒప్పందంతో తమకు జరిగిన అన్యాయంపై ఆందోళన కొనసాగిస్తున్నారు. గత నెల 24 నుండి ఆందోళన కొనసాగిస్తున్న కార్మికులు సమస్యకు పరిష్కారం లభించలేదు. దీంతో మంగళవారం సాయంత్రం శిక్షణా కార్మికులు మిల్లులో గోడలెక్కి ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి తమ నిరసన తీవ్రత పెంచారు. గట్టిగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరంపర పథకం పేరుతో పేపర్ మిల్లులో పోస్టులు అమ్ముకున్న వ్యవహారంలో కార్మిక నాయకుడు ప్రవీణ్ చౌదరి యాజమాన్యంతో కుమ్మక్కై చీకటి ఒప్పందం చేసుకుని తమకు తీవ్ర అన్యాయం చేశాడని వారు ఆరోపిస్తున్నారు. శిక్షణ అనంతరం పోస్టులు క్రమబద్ధీకరించే ముందు జరిగిన
తప్పుడు ఒప్పందాన్ని సవరించి మెరుగైన వేతనం, అలవెన్స్లు, అడ్వాన్స్లు, ఇతరత్ర సౌకర్యాలు, హక్కులు కల్పించి న్యాయం జరిగేలా చూడాలి అని శిక్షణ కార్మికులు మిల్లు యాజమాన్యాన్ని కోరుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలు నడిపిన జిఎస్ బాలాజీదాస్, బీబీ నాయుడు చిరస్మరణీయులు అని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ అన్నారు. స్థానిక శ్యామ్లా సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి సిపిఎం నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. జిఎస్ బాలాజీదాన్ 22వ వర్ధంతి, బీబీ నాయుడు 8వ వర్ధంతి పురస్కరించుకుని ఏపీ పేపర్ మిల్ పరిశ్రమ సమీపంలోని బీటీకే భవన్లో మంగళవారం సాయంత్రం కార్మిక సభ నిర్వహించారు. తొలుత చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు సిపిఎం నగర కార్యదర్శి కరి రామకృష్ణ అధ్యక్షత వహించారు. ముఖ్య వక్తగా పాల్గొనే టి అరుణ్ మాట్లాడుతూ జిఎస్ బాలాజీదాస్ విద్యార్థి దశ నుంచి స్వతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తన ఉద్యమ ప్రస్థానం ప్రారంభించారని గుర్తు చేశారు. ఆ కాలంలోనే రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్షణ అనుభవించారని తెలిపారు. సీనియర్ నాయకురాలు టి సావిత్రి, సిపిఎం నాయకులు బి పవన్, టి తులసి, తాతారావు, పేపర్ మిల్ యూనియన్ నాయకులు రాము, సోమేశ్వరరావు, కాంతారావు, ఇతర నాయకులు మాతారావు, జరీనా, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సిఐటియు మొట్టమొదటి రాష్ట్ర మహాసభని రాజమండ్రిలో నిర్వహించి ఆ సిఐటియు వ్యవస్థాపక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేసినటువంటి కామ్రేడ్ జిఎస్ బాలాజీదాస్ గారు అదే సందర్భంలో తూర్పుగోదావరి జిల్లాలో బ్రిటిష్ నిర్బంధాన్ని ఎదుర్కొని కమ్యూనిస్ట్ పార్టీని నిర్మాణం చేసి స్వతంత్రం వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ ఉద్యమంలో అనేక పోరాటాల్లో రాటుదేలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఏర్పడ్డ తర్వాత సుదీర్ఘ కాలం పాటు తూర్పుగోదావరి జిల్లా సిపిఎం పార్టీకి జిల్లా కార్యదర్శిగా కామ్రేడ్ బాలాజీదాస్ గారు పనిచేశారు. రాజమండ్రిలో నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యి ఆ సందర్భంలో చైర్మన్ గా ఉన్నటువంటి ఆయన చనిపోతే తాత్కాలికంగా ఇన్ఛార్జ్ చైర్మన్ గా కూడా రాజమహేంద్రవరం మున్సిపాలిటీకి కామ్రేడ్ జిఎస్ బాలాజీదాస్ గారు పనిచేశారు. కార్మిక వర్గ పోరాటాలు, ప్రజా పోరాటాలతో పాటు నగరంలో అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకుని అఖిలపక్ష ఉద్యమాలు నిర్వహించి ఆ రాజమండ్రి నగరంలో ప్రజా సమస్యల పైన రాజీ లేని పోరాటాన్ని నిర్వహించినటువంటి మహనీయుడు కామ్రేడ్ జిఎస్ బాలాజీదాస్ గారు. భారతదేశం గర్వించదగ్గ ఆధ్యాత్మిక మత గురువు రామకృష్ణ పరమహంస జయంతి వేడుకలను స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా రామకృష్ణ మఠం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని గుబ్బల రాంబాబు ప్రశంసించారు. పరమహంస చిత్రపటానికి స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు, అనూప్ జైన్తో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ కలకత్తాలోని రామకృష్ణ మఠాన్ని సందర్శించిన తర్వాత తాను భావోద్వేగానికి గురయ్యానని, తనలో సేవాభావం మరింత పెరగడానికి రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద రచనలు ప్రధానంగా నిలిచాయన్నారు. ప్రపంచానికి మత సామరస్యాన్ని ప్రబోధించి మార్గాలు ఎన్నైనా గమ్యం ఒకటే అని చాటడం ద్వారా దేవుడు ఒక్కడే అన్న సత్యాన్ని చాటిన రామకృష్ణ పరమహంస ఆదర్శప్రాయులన్నారు. ఈ సందర్భంగా చిరు వ్యాపారాలు చేసుకునే వారికి నీడ కోసం గొడుగులు అందించారు. బాలాజీ, హరిప్రసాద్, ధనలక్ష్మి, కొండలరావు, మీరాకుమారి, శేఖర్, శ్రీను, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక గురువు శ్రీ స్వామి వివేకానంద గారి గురువు శ్రీ రామకృష్ణ పరమహంస గారి జయంతి సందర్భంగా మనందరూ కూడా ఆయన మననం చేసుకునే ఒక కార్యక్రమం. ఈ ప్రపంచంలో దేవుళ్ళు అందరూ ఒకటే, దారులు ఎన్నైనా గమ్యం ఒకటే అని చెప్పేసి మీరు ఎన్ని మార్గాల్లో పయనించినప్పుడు కూడా గమ్యాన్ని చేరడం అనేది ఒకటే, భగవంతుడు ఒక్కడే అని నినదించినటువంటి గొప్ప ఆధ్యాత్మిక గురువు. భారతదేశానికి మతపరమైనటువంటి నిజమైనటువంటి భక్తి ఏంటి, లేకపోతే మతం ఏంటి, పౌరులు ఏ విధమైనటువంటి జీవన విధానంలో వెళ్ళాలి, మనుషులందరూ కూడా దైవారాధనలో మీరు ఎన్ని రకాల దేవుళ్ళు పూజించినప్పుడు కూడా ముఖ్య మార్గం ఒకటే అని నినదించినటువంటి గొప్ప ఆధ్యాత్మికవేత్త మరి శ్రీ రామకృష్ణ పరమహంస గారి జయంతి. ఆయన ఒకసారి చూస్తే గుర్తించుకుంటాడు, ఆయన ఏక సంతాగ్రహ అన్నారు.
రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన పివి రామలింగేశ్వర్ను ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఆయనకు దుశాలువ కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ జిల్లా అధ్యక్షులు కోరుకొండ చిరంజీవి ఆధ్వర్యంలో ఆయన ఛాంబర్లో ఎస్సీ ఎస్టీ నాయకులందరూ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చారిత్రాత్మకమైన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కు అదనపు కమిషనర్ రావడం అదృష్టంగా భావిస్తున్నానని, పనిచేసినంతకాలం ప్రజలకు శక్తివంచన లేకుండా సేవలు అందిస్తానన్నారు. అసోసియేషన్ నాయకులు దుస్సాలువా కప్పి పుష్పగుచ్చంతో అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ పాడి రామారావు, తాళ్ళూరి బాబు, రాజేంద్ర ప్రసాద్, దారా యేసురత్నం, సిద్ధగిరి, మున్సిపల్ కార్పొరేషన్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ కోరుకొండ మురళీకృష్ణ, జంగం సుబ్బారావు, మెల్లిమి సత్యనారాయణ, కె చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. అదంతా కూడా మహారాష్ట్ర దాంట్లో ఆస్థానంలో ఉండేదండి. ఈ గుల్బర్గా ఇవన్నీ కలిసి ఉండేది సార్. నవాబుల్పాలెం ఉంటుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెన్షన్ పొందడం ఉద్యోగుల హక్కు, పెన్షన్ అదాలత్లో పిఎస్సి శాంతిప్రియ. పేరా భర్తలను అధిక మెజారిటీతో గెలిపిద్దాం, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పిలుపు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి, కోరుకొండల ఎమ్మెల్యే బత్తుల ప్రచారం. ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి, రైతులకు జిల్లా కలెక్టర్ ప్రశాంతి సూచన. సివిల్ సప్లైస్ ఉద్యోగులకు న్యాయం చేయాలి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జీవీ సుందర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.